వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయేది నల్లేరుకాడ అప్పడాలు లేదా నల్లేరుకాడ చెక్కలు. రుచికి చాలా టేస్టీగా, హెల్త్కి చాలా మంచివండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేవి. ఇవి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇవి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. చూసారా, ఇదిగోండి కరకరలాడేటట్టు. ఇదిగోండి నల్లేరుకాడని అయితే మనం తీసుకున్నాం. నేను ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలామందికి తెలియదండి, దానికోసమని నేను చూపిస్తున్నాను. నల్లేరుకాడ అంటే ఇదండి, ఇలా ఉంటుంది. నేనైతే దీన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటాను. ఈ మూలని అయితే ఈన్ టైప్లో ఉంటుందండి, అదైతే తీయేసుకోవాలి. ఇదిగోండి ముక్కలని అయితే ఈ ఈన్ అయితే తీయేసుకుని మనం ఇలా ముక్కల కింద చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా, ఇవి బాగా లేతవి అయితే ఏం తీసుకోకపోయినా పర్వాలేదండి. నేనైతే ఈ వీడియోలో ఏం తీయేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ముక్కలు అయితే తీసుకున్నాం కదండి. మనం ఈ చెక్కల కోసం ఫస్ట్ అయితే ఇదిగోండి బియ్యపు పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ లెక్కనైతే 2 గ్లాసెస్ అండి. మామూలు కేజీల లెక్కనైతే అరకిలో పిండి తీసుకున్నాను. అరకిలో పిండికి నల్లేరుకాడ అయితే చిన్న బౌల్డ్ అయితే సరిపోతుందండి. ఇదిగోండి వెన్నపూస అండి. ఇది వెన్నపూస నేను ఫ్రిడ్జ్లో పెట్టిందండి. మీకు డైరెక్ట్ అప్పటికప్పుడు ఉన్నది తీసుకుంటే ఇంకా మంచిది. ఇది వెన్నపూస వేసిన తర్వాత పూర్తిగా అది కొంచెం గడ్డి కట్టినట్టు ఉంటుంది కదండి, ఆ గడ్డిని చిలుపుతూ కలుపుతున్నానండి. ఇదిగోండి దీంట్లో టేస్ట్ కోసం అయితే సాల్ట్ని అయితే యూస్ చేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. నల్లేరుకాడ అయితే చిన్న కప్పుడు తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ రెండింటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోండి మిక్సీలో వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టానండి. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుందండి మనకి. అలాగే మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే వేసాను. ఇవి నువ్వులండి, నువ్వులు వేపినవి కాదు, మామూలు పచ్చివే. అలాగే ఒక 4 అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పు అలాగే పెసరపప్పు కూడా వేస్తున్నానండి. దీంట్లో ఈ శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు అనేవి టేస్ట్ కోసం చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి వేయటం వల్ల. అలాగే కరివేపాకు అండి, కరివేపాకు కొంచెం ఒక 10 రెమ్మల కరివేపాకుని తీసుకుని మిక్సీ పట్టుకున్నాను ఇలాగా బరగ్గాను. ఇవన్నిటిని పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. పెసరపప్పు, శనగపప్పు అనేవి ఒక 4 అవర్స్ ముందు అయితే నానబెట్టుకుని ఉంచుకోండి. నువ్వులను అయితే వేపన అవసరం లేదు, మచ్చివే వేసుకోవచ్చు, ఎందుకంటే అప్పడాలు ఎలాగో వేగుతాయి కదండి. ఇదిగోండి వాటర్ అయితే వేస్తున్నాను. చాలామంది హాట్ వాటర్ వేస్తారు, నేనైతే హాట్ వాటర్ అయితే వేయట్లేదండి, నార్మల్ వాటర్నే యూస్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుతూ ఉండాలి. ఇదిగోండి పిండి అయితే, ఈ పిండిని ఇలా నొక్కడం అయితే నా వల్ల అయితే కాదండి, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారే చేస్తున్నారు. చూసారా ఎంత గట్టిగా నొక్కవలసి వస్తుందని. ఇదిగోండి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. హెల్త్కి అయితే నల్లేరుకాడ నువ్వులు అనేవి చాలా మంచివండి. ఇప్పుడు ఈ శీతాకాలంలో చాలామందికి దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది కదండి, దగ్గుకైతే నల్లేరుకాడ చాలా మంచిదండి. దగ్గు అయితే ఖచ్చితంగా తగ్గుతుంది, కఫం అలాంటివి కూడా పోతాయండి. పిల్లలు ఎక్కువ కరకరలాడే తినాలి అనుకుంటే ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారా, దీనిపైన అయితే ఇది పిండి ముద్ద పైన అయితే 1 స్పూన్ టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ పిండిని కలుపుతూ ఇలాగా చేసుకోవాలి, ఎందుకంటే పిండి అయితే మనకి చేతికి అంటుకోకుండా ఉండటం కోసం అండి. ఇదిగోండి ఈ పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది కదండి. దీన్ని చిన్న చిన్న వంటల కింద చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇవి చేసుకుని ఈ సైజు వంటలు అయితే సరిపోతాయండి, మనకి రౌండ్ షేప్లో బాగా వస్తాయి.
చూసారా, ఇది ఒక కవర్ అయితే వేసానండి నేను, కొంచెం పెద్ద సైజులోనే. దానిపైన కూడా వేయటానికి ఇంకోటి అదే సైజు కవర్ అయితే తీసుకున్నాను. నేనైతే జాయింట్గా ఉన్నది తీసుకున్నానండి, విడివిడిగా ఉన్నాయైనా పర్వాలేదు. ఆ కవర్కి అయితే కింద వైపు అయితే ఆయిల్ రాసి ఉండలని అయితే ఇంత గ్యాప్లో పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం గ్యాప్లో పెట్టుకుని అదైతే జంతికల పుడకండి, జంతికల పుడకతోటి ఇలా చేస్తున్నాం మేమైతే. అదైతే కొంచెం బరువుగా ఉంటుంది, రౌండ్ షేప్ కూడా వస్తుంది కదండి. ఇది చూసారా ఏ విధంగా వస్తుందో. ఇలా కొంచెం ప్రెస్ చేసేటప్పటికి ఈజీగా రౌండ్ షేప్ అయితే వస్తుంది. మనం పూరీ మేకర్ తోటి అయితే ఒక్కొక్కటి సింగిల్గా చేసుకోవాలి. ఇలా అయితే ఖచ్చితంగా ఒక 16 దాకా కూడా ఒకేసారి చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, మనకి టైం అయితే సేవ్ అవుతుందండి. ఒక 2 వాయిల్కి సరిపడగా ఒకసారి చేసుకోవచ్చు. ఇవి చూసారా బాగా వచ్చినాయి కదండి. ఇదిగోండి చూసారా తీస్తుంటే ఎలా వచ్చినాయో. ఆయిల్ అయితే వీటెక్కిన తర్వాత మనమైతే వీటిని ఈ చెక్కలను అయితే దీంట్లో ఆయిల్లో వేస్తున్నామండి. ఆయిల్ బాగా బబుల్స్ వస్తున్నాయి. ఇవి నల్లేరు కాడ కదండి, నల్లేరు కాడ మనం పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు, రోటి పచ్చడి కింద, అలాగే అట్లలో కూడా వేసుకోవచ్చండి, దోశల కింద. నేను ఆ వీడియోలు కూడా నెక్స్ట్ చేసి పెడతాను. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది, మీ పిల్లలకి పెద్దలకి కూడా ఎవరికైనా పెట్టొచ్చండి. కానీ అవి కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కటి బాగా దురద పెడుతుందండి. చేతులు అయితే బాగా దురద వస్తాయి. ఆయిల్ రాసుకుని కూడా చేసుకోవచ్చు, చేతులకి ఆయిల్ రాసుకుని చేసుకుంటాం వల్ల కూడా దురద అయితే తగ్గుతుంది. అలాగనే అన్ని కాళ్ళలో పెట్టవండి, ఒక్కొక్కటి పెడుతుంది. ఇదిగోండి అప్పడాలు అయితే పైకి తేలినాయి కదండి. ఇవి ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసాను, నెక్స్ట్ వాయిలో కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇవైతే పూర్తిగా కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి. ఇదిగోండి చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవచ్చు. వీటిని ఈ కలర్లోనే తీసుకోనండి, ఇంకా ఎక్కువసేపు ఉంచితే కొంచెం చేదు వస్తాయి. చేదు రాకుండా కరకరలాడేటట్టు ఉండాలంటే ఈ కలర్లో తీసుకోండి, చాలా బాగా వస్తాయండి. నల్లేరుకాడతోటి మాకైతే పచ్చడి బిజినెస్ అని చెప్పాను కదండి, నల్లేరుకాడ పచ్చడి అయితే బాగా ఎక్కువగా వెళ్తుంది. నల్లేరుకాడ పచ్చడి ఎలా ఉంటుందని చాలా డౌట్ రావచ్చు చాలామందికి. అది అల్లం పచ్చడి, కరివేపాకు పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇదిగోండి నెక్స్ట్ బాయ్ అయితే వేసుకున్నాను, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను కదండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. ఇదిగోండి అప్పడాలను అయితే ఈ విధంగా కొంచెం ఎక్కువగానే దగ్గరగా చేసుకున్నాం కదండి. ఇది మనకి టైం సేవ్ అవుతుంది ఇలా కవర్ యూస్ చేయడం వల్ల. మీకు ఈ ప్రాసెస్ తెలియకపోతే ఇలా చేసుకోండి, చాలా ఈజీగా వస్తుందండి. నల్లేరుకాడ చెక్కలు ఎవరు ఎప్పుడు తినని ఫలం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ సంక్రాంతికి అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా హెల్దీగా మళ్ళీ తినాలనిపించే నల్లేరుకాడ చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి. సూపర్గా వచ్చినాయి. మీరు ఎప్పుడు తిన్న ఫలం అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోనండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మా పిల్లలు అయితే ఇవి తయారైన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళైతే తీసుకుని వావ్ సూపర్ అంటండి, వాళ్ళ కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది.